అటువంటి శ్రమను విలాప వాక్యాలు ఆయన వర్ణిస్తున్నాడు. ఎంత ఘోరమైన దుర్గతి అంటే, నిజంగా దేవునికి సంతోషం కలిగితే ఆకాశాన్ని ఎత్తుతాడు, ఆకాశం అంత ఎత్తుతాడు, కోపం వస్తే అధపాతాళానికి తొక్కుతాడు అన్నది నిజంగా ఎంత నిజం అనిపిస్తుంది. ఏంటి, దేవునికి మనం సంతోషం కలిగిస్తే ఆకాశానికి ఎత్తుతాడు, చీదర పుట్టిస్తే ఓర్చుకుంటాడు, ఎంతకీ మార్పు కనబడకపోతే అధపాతాళానికి తొక్కుతాడు అన్నది కూడా అంతే నిజం. ఎందుకంటే మనం మన చేతుల్లో లేము, మరి ఎవరి చేతుల్లోనో లేము, మనం ఆయన చేతుల్లో ఉన్నాం. ఎవరి చేతుల్లో ఉన్నాం? దేవుని చేతుల్లో ఉన్నాం. కుండ ఎంత అందంగా ఉన్నా, ఎంత గ్లామరస్గా ఉన్నా, ఎంత డిజైన్లతో ఉన్నా, కుండ ఎవరి చేతిలో ఉంటుంది? కుమ్మరి చేతిలో ఉంటుంది. నేను చాలా అందమైన కుండని, నా మీద ఎంత నక్షీ పని చేశారో అని కుండ ఎన్ని మెలికలు తిరిగినా కుమ్మరికి చిరాకు వచ్చిందంటే ఒక్క తన్నుదంతే అది ఎన్ని ఒక్కలైద్దో కూడా మనకు తెలియదు, ఎన్ని చెక్కలైద్దో మనకు తెలియదు. సో ఆయన పరమ కుమ్మరి, మనం ఆయన సారె మీద చేసినటువంటి చేతి పని అయినటువంటి మట్టి పాత్రలం, మట్టి ఘటాలం. ఘటం అంటే కుండ, వట్టి ఘటాలం. ఇక్కడ వీళ్ళ గతిని చూసినప్పుడు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, స్తన్యమిచ్చి పాలిచ్చి పెంచినటువంటి తల్లి తన బిడ్డను ఆకలికి తాళలేక తినేసినంత కరువు అంటే ఎంత దుర్భరమో ఊహించండి. తల్లులు పిల్లల్ని వండుకు తిన్న దుర్ఘటన, దాన్ని ఆ ఒక్క మాట చాలు మీకు. దేవుని ప్రచండమైన రౌద్రం, కోపం మనల్ని ఎంత తీవ్రమైన పరిస్థితికి తీసుకెళ్ళిద్దాం. అంటే దేవుడు అంత కాఠిన్యం వహించాడా? నో. దేవుడు అంత శిక్షించాడా? అంతగా వాళ్ళ మీద తీర్పు తీర్చాడా? వాళ్ళంతగా బాధ పెట్టాడా? నో. దేవుడు చేసింది ఒకటే, వాళ్ళకి చేస్తూ వచ్చినటువంటి సహాయాన్ని, వాళ్ళకి ఇస్తూ వచ్చినటువంటి ఆదరణని బ్రేక్ చేశాడు, అంతే. ఆ గతి పట్టింది. ప్రత్యేకంగా నీకేదో చేసి నీ మీద పగ తీర్చుకోవటం ఏమి ఉండదు. దేవుడు నీ దగ్గర, నా దగ్గర దేవునికి అభ్యంతరకరమైన విషయాలు కొనసాగుతూ ఉంటే, మారు మనస్సు అనేది మనలో రాకపోయి ఉంటే, ఆయన ఏం లేదు, ఆయన కాపుదలు తీసేస్తాడు. ఆయన మనల్ని ఆదరించడం అనేది పక్కన పెడతాడు. ఇంక అర్థమైపోయింది మన బతికేందో మనకి. కృప చూపే దేవుడు ముఖం తిప్పుకున్నాడంటే ఇక మన గతి చెప్పనసఖ్యం. ఇక మనం శత్రు చేతికి చిక్కుతాం, చిత్రవద చేయబడతాం. సో వాళ్ళ గతి అలాగ అయిపోయింది. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఒక సలహా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని నోట పలికిస్తున్నాడు. ఆ సలహానే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనం.